హలో ఎలా ఉన్నారు అందరూ? ఏంటి ముసుగేసుకుంది ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకున్నారా? సో ఆఫీస్కి స్టార్ట్ అయ్యాను అనమాట. ఇంకా బెంగళూరు మెట్రో సిటీస్లో ఉన్నామంటే స్కార్ఫ్ లేకుండా బయటకి ఎక్కడికి వెళ్ళలేము, లేదంటే ఇంక పొల్యూషన్కి సాయంత్రం వచ్చేటప్పటికి ఎవరు గుర్తుపట్టరు. సో నేను నా బస్ స్టాప్కి రీచ్ అవ్వడానికి కొంచెం 500 మీటర్స్ అలా నడవాలి. సో ఇదే మా ఏసీ బస్సు. ఇక్కడ ఏసీ బస్సులు ఎక్కువ ఉంటాయి, నార్మల్ బస్సులు చాలా తక్కువ ఉంటాయి అనమాట. సో నా స్టాప్కి వెళ్ళడానికి కొంచెం నాకు 20 రూపీస్ పడుతుంది. అండ్ వీక్ డే కాబట్టి ఇంకా ట్రాఫిక్, బెంగళూరు ట్రాఫిక్ ఇంక చెప్పక్కర్లేదు. సో ఆఫీస్కి వెళ్ళాక కొంచెం వర్క్ చేసుకుని ఇంక లంచ్ టైంకి నా కూపన్ తీసుకుని కెఫెటేరియాకి వెళ్ళాను. సో ఇలా ఉంటుంది అనమాట మా కెఫెటేరియా. ఇక్కడ చాలా స్టాల్స్ ఉంటాయి, మోస్ట్లీ వెజ్, నాన్ వెజ్ చాలా తక్కువ. ఇంక మనకు వెజ్కి సంబంధం లేదు కాబట్టి నేను ఈ స్టాల్కే వస్తాను ఎప్పుడు. ఇంతకుముందు నాన్ వెజ్ కూడా చాలా ట్రై చేశాను, కానీ నాకు అస్సలు నచ్చలేదు. చికెన్ ఏమో అస్సలు ఉడకదు, ఒక్కోసారి చికెన్ ఇంకేదో వేస్తాడో అర్థం కాదు, ఎందుకు రిస్క్ చేసుకోవడం అని చెప్పి ఈసారి మష్రూమ్ లేదంటే పన్నీర్ ట్రై చేద్దాము. ఇంక పన్నీర్ అయితే ఇంకా ఫేక్, అడల్టరేటెడ్ ఏదేదో అంటున్నారు. ఇంకా మష్రూమే బెటర్ ఆప్షన్ కింద కనిపించి మష్రూమ్ మసాలా అండ్ చపాతీ ఆర్డర్ చేశాను. నాకు రోజు ప్రోటీన్కి ఎగ్స్ తినడం అలవాటు అనమాట. సో 2 ఎగ్స్ కూడా తిన్నాను. కర్రీ మాత్రం చాలా బాగుంది. ఇంక ఇంత తిన్నాక నడవాలి కాబట్టి ఇంకా ఆఫీస్ చుట్టూ ఒక రౌండ్ వేసాను. ఇంకా వర్క్ చేసుకుని నేను ఎర్లీ లాగౌట్ అయిపోతాను. అంటే మళ్ళీ పీజీకి వెళ్ళాక ఓపెన్ చేస్తాను అనమాట. 6 ఆ టైంకి వస్తే చాలా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఇంకా ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం ఎందుకు అని చెప్పి నేను త్వరగా స్టార్ట్ అవుతాను. సో వెళ్ళడానికి కూడా మళ్ళీ నాకు 20 రూపీస్. అంటే బాయ్ బాయ్.